సౌత్ ఇండియా మీన్స్ 5 లాంగ్వేజ్లు కలిసి పోరాడతారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఇవి డిఫరెంట్ డైరెక్టర్స్ విత్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నారు. వీళ్ళని తట్టుకునే కెపాసిటీ వాళ్ళ బాలీవుడ్లో ఉందని నేను అనుకోవట్లేదు. హాయ్, దిస్ ఇస్ ఎపిసోడ్ 5 ఆన్ ఎయిర్ విత్ అశ్విని దత్ గారు. I'm Nivedita here. Kalki is the most talked film of this century. Naaku avakasham dorkindi Ashwini Dutt gartho maatladaniki, and the man behind many successful films. And ayana banner peru Vaijayanti Movies. One of the most reputed banners of Telugu film industry. Let's start the rapid fire interview with Ashwini Dutt garu. So, film industry lo career kakapothe, which profession would you have chosen? Maybe మా నాన్నగారు పెద్ద కాంట్రాక్టర్ కాబట్టి నేను కూడా ఇంజనీరింగ్ చదవాల్సినాను కాబట్టి అదే అందులోకి వెళ్ళి ఉండేవాడిని. అది తప్ప. మీరు ఎన్నో సినిమాలు చేశారు. జగతిక వీరుడు, అతిలోక సుందరి, ఇందిరా, కంపెనీ, జై చిరంజీవ అండ్ సీతారామం. అ కెరియర్ లాస్టింగ్ 5 decades. 50 yearsలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్? దట్ లెజెండరీ టైమ్ విత్ రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు ద బెస్ట్ పీరియడ్ ఇన్ మై లైఫ్. ఐ కవర్డ్ ఆల్ ది హీరోస్, బిగ్ హీరోస్. మొన్న కృష్ణ గారు పోయిన తర్వాత అనిపించింది ఆ శకం అయిపోయింది, గోల్డెన్ ఎరా అయిపోయింది. మీ బెస్ట్ మూమెంట్ చెప్పారు కాబట్టి మీ ఫేవరెట్ మూవీ ఎవర్ ఏంటి? మై ఫేవరెట్ మూవీ ఎవర్ ఈజ్ జగదేక వీరుడు కథ, ఎన్టీఆర్స్. దట్ ఈస్ మై ఫేవరెట్ ఫిలిం. జగదేక వీరుడు కథ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసింది సినిమా. యువర్ ఫేవరెట్ షూట్ లొకేషన్ అంటే ఏది చెప్పొచ్చు? ఆ రోజుల్లో మనకు ఉండేది ఊటీ ఒకటే ఉండేది అమ్మ. అప్పటికి ఇప్పటికి ఎన్నిసార్లు యూరప్ వెళ్ళినా కూడా ఊటీగానే ఉంటుంది మనసులో. ఫిల్మ్ ఫార్మాట్ ఎరా వర్క్ కల్చర్ మీకు ఇష్టమా, లేకపోతే డిజిటల్ ఫిల్మ్ ఫార్మాట్ ఎరా వర్క్ కల్చర్ మీరు ప్రిఫర్ చేస్తారా? ఫిల్మ్ ఫార్మాట్ కల్చర్ అమ్మ. మీ బ్యానర్లో సావిత్రి గారి బయోపిక్ చూసాము. సో ఇంకో బయోగ్రఫీ లాంటి ఫిల్మ్ చెయ్యాలి అంటే ఎవరి మీద చేయాలి అనుకుంటారు? ఆ ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదంటేనమ్మా, నా వైఫ్ అడిగింది నాగిని సుబ్బలక్ష్మి గారి మీద, సుబ్బలక్ష్మి గారి మీద బయోపిక్ తీవా నాగి అని అడిగితే ఆయన ఒకటే జీవితంలో ఒక్కసారి తీయగలం బయోపిక్. అయితే అది తీసేసాను సావిత్రి గారి మీద, ఇంకొకసారి బయోపిక్ తీయాలనే ఆలోచన లేదన్నాడు. అందుకని నాకు ఆలోచన రాదు ఇక. మీరు ఎన్నో గ్రేట్ పర్సనాలిటీస్తో వర్క్ చేశారు, టైం స్పెండ్ చేశారు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్? మీరు ఎవరి దగ్గర ఎక్కువ నేర్చుకున్నారు? ఎన్టీఆర్. What is your opinion on the film reviewers? Do you think they have depth? And if you have to rate them between 1 to 10, how much would you rate them? అమ్మ, ఎక్కడో దూరంగా ఒకళ్ళో అరో ఉంటారేమో ఫిలిం గురించి కరెక్ట్గా చెప్పగలిగినాడు. మిగతా గురించి చెప్పాలంటే కవర్లు మాట్లాడుతున్నాయి తప్ప వాళ్ళ రివ్యూస్ ఏం మాట్లాడలేదు. పోస్ట్ కోవిడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మీ సజెషన్ ఆర్ రివైవల్, మీ అభిప్రాయం ఏంటి? ఏమి అంటే ఇప్పుడు రివైవల్ గురించి మాట్లాడాలంటే ఆ కోవిడ్ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉందమ్మా చాలామందిలో. అప్పుడు ఒక్కసారన్నా కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ఏదో రకంగా బాడీలో ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్న సందర్భాలు చూస్తున్నాను నేను ఈ మధ్యలో. సో అదొకట్లాగా అంత స్పీడ్గా వెళ్ళగలుగుతామా, వర్క్ చేయగలుగుతామా అంటే నాకంటే ఏజ్ అయిపోయింది. బట్ యంగ్స్టర్స్లో కూడా తేడా వస్తుందేమో. నేను ఈ మధ్యలో మద్రాసు వెళ్తే కొంతమంది అదే చెప్పారు, బాంబే వెళ్తే అదే చెప్తున్నారు. రీసెంట్గా నేను అమెరికా కూడా వెళ్ళాను, 20 days వెళ్తే అక్కడ కూడా హాలీవుడ్లో కూడా ఉన్నాను నేను. ఉంటే వాళ్ళు కూడా అదే అంటున్నారు, అదొకట్లాగా చేయలేకపోతున్నాం, అదొకట్లాగా అని. ఎక్కడో దాని ఎఫెక్ట్
ఐ థింక్ ఆ జన్మకు ఉంటుంది అనుకుంటాను అది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ బాలీవుడ్, వాట్ ఈస్ యువర్ టేక్? ఏమీ లేదమ్మా, దానికి చిన్న లాజిక్. సౌత్ ఇండియా మీన్స్ 5 లాంగ్వేజ్లు కలిసి పోరాడుతున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఇవి డిఫరెంట్ డైరెక్టర్స్ విత్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్. కానీ వీళ్ళని తట్టుకునే కెపాసిటీ ఇవాళ బాలీవుడ్లో ఉందని నేను అనుకోవట్లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇవాళ అక్కడ ఉన్న హీరోలు అందరూ ఏజ్ బార్ అయిపోయారు. అలాగే మనకి ఇక్కడ చూడండి, కొత్త యంగ్స్టర్స్ వస్తున్నారు. ఈ యంగ్స్టర్స్ ఇంకా కొంత దూరం తీసుకెళ్తారు కదా, లైక్ ప్రభాస్, వీళ్ళందరూ ఇట్లా. అక్కడ అది లేదు. అది టైం లోపల వాళ్ళు యంగ్స్టర్స్ని పిక్ చేయలేకపోయారు, యంగ్ డైరెక్టర్స్ని పిక్ చేయలేకపోయారు. అందుకని ఇవాళ బాలీవుడ్ కంటే వీఆర్ ఆన్ టాప్. డెఫినెట్గా ఇది మెయింటైన్ చేయగలిగితే ఆల్వేస్ వీ విల్ బి ఆన్ టాప్ అనిపిస్తుంది. As a most successful Telugu film producer, your message to aspiring producers? ఇన్వాల్వ్మెంట్ అనేది లేకపోతే 24 క్రాఫ్ట్స్లోనూ మన ఇన్వాల్వ్మెంట్ మనకి ఏదో తెలిసి ఉండాలి. అంటే మనమే వెళ్ళి డిక్టేట్ చేద్దామని కాదు. మ్యూజిక్ని జడ్జ్ చేయగలగాలి, సినిమా లెంత్ని జడ్జ్ చేయగలగాలి, ఆ డైలాగులు కానీ అవి కానీ రాసేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నామా, అలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా బిజినెస్ పరంగా తీస్తే ఎప్పుడో సారి అవి దెబ్బతీస్తుందని నాకు. Thank you so much, sir, for spending time on this rapid fire with me, Nivedita.